టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఒక రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ పదగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక ప్రేక్షకులందరికీ కూడా సంకటహర చతుర్థి శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈ రోజు? సంకటాలు హరించే చతుర్థి, సంకట చతుర్థి. ఏమో ఇబ్బందులు ఉంటే పోతాయంటే ఈరోజు పోవాలని కోరుకుంటున్నాం. సంకటహర చతుర్థి, సో సంకటాలు పోయారు. తర్వాత ఓ మంచి కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. అందరూ కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త కొత్త టార్గెట్లు పెట్టుకొని అవి సాధించుకునే క్రమంలో అందరూ ఆ పనిలో ఉంటారని కోరుకుంటూ ఒక చిన్న కథ మామూలుగా చెప్దాం. ఇది వాస్తవంగా జరిగింది అమెరికాలో బోస్టన్ నగరంలో, ఈస్ట్ కోస్ట్లో వాస్తవంగా జరిగింది కదా. ఒక యువతి, తనకి పాపం కథలు రాయడం బాగా ఇష్టం. కథలు రాస్తూ ఉంటుంది. జర్నలిస్ట్ అవ్వాలని, కథలు రాయాలని చాలా కోరిక. ఆ కోరికతో తను రాస్తున్న కథలు చెల్లికి చెప్తూ ఉంటుంది. చెల్లి బాగానే ఉన్నాయని చెప్తూ ఉండేది. సో ఇలా చాలా కథలు రాస్తుంది. చాలా కథలు రాసిన తర్వాత సరే జర్నలిస్ట్ అవ్వాలని, కథలు రాయాలని ఈ కోరిక బాగా ఉండి హార్వర్డ్లో ఒకసారి ట్రై చేస్తుంది. సీట్ వస్తుంది. అంటే హ్యాండ్ రైటింగ్ మెరుగుపరచుకోవడం, బాగా రాయడం, ముత్యాలలాగా బాగా రాయగలగడం. దాంట్లో చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది. సరే బాగా నేర్చుకుంది, కోర్స్ అయిపోయింది. వాళ్ళ ప్రొఫెసర్ ఒక ఆయనకి నువ్వేమవుదాం అనుకుంటున్నావు అని అడిగాడు మామూలుగా. అడిగితే నేను ఇలాగ రైటర్ని అవుదాం అనుకున్నాను. తిన హ్యాండ్ రైటింగ్ అది చూశాడు, అద్భుతంగా ఉంది. ఇలాగ జర్నలిస్ట్ అవుదాము, రైటర్ అవుదాం అనుకుంటున్నా. అంటే బుద్ధి ఉందా లేదా, కెరీర్ అంతా పాడు చేసుకుంటావు, చిన్నపిల్లవి, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన కథ ఒకటి చూశాను, నువ్వు నాకు పెట్టినట్లో రైటింగ్తో పాటు ఎంత చెత్తగా ఉందంటే కథలు. ఇలాంటి కథలు కూడా రాస్తారా, ఎవరన్నా వింటారా అనిపిస్తుంది. ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా, కథలు, జర్నలిజం అవసరమా? అవన్నీ పక్కన పెట్టేసి నీ భవిష్యత్తు కోసం చూడు. పెద్దవాడిగా నాకున్న అనుభవంతో ఒక సలహా చెప్తాను. నర్సింగ్ వైపు నువ్వు వెళ్ళు, మంచి నర్సు అవుతావు, జనానికి సేవ చేస్తావు, పేరు వస్తుంది. అటు వెళ్ళి చెత్త అన్నీ బుట్టదాకలా చెయ్యి, కథ ఏం బాగాలేదు పో అంటాడు. అంటే పాపం చాలా నొచ్చుకుంటుంది. తనకి కథలు రాయడానికి పనికిరాదు, తన కథ ఎవరు చదవరు, ఇంత వరస్ట్గా ఉందా, అంత దారుణమైన కామెంట్ చేసి అంత భయంకరంగా నా కథ ఉందా, ఇలాంటి నేను రాస్తే ఇంకేమైనా ఉందా, తిడతారు జనం అని చెప్పేసి అప్పటి వరకు తను రాసిన కథలన్నీ తీసుకెళ్ళి మంట పెట్టి అన్నీ తగలేసేసింది. మొత్తం తగలబడిపోయాయి, మొత్తం కాలి బూడిదైపోయినాయి. అలా చాలా కాలం ఇలా నడుస్తుంది. మర్చిపోయింది ఇక కథల సంగతి. వాళ్ళ ఊర్లో ఒక మర్డర్ జరుగుద్ది. మర్డర్ జరిగితే ఆ మర్డర్ని అనలైజ్ చేయడానికి, దాని మీద కథ రాయడానికి ఒక జర్నలిస్ట్ వస్తాడు. ఆయన గురించి తెలుసుకొని ఆయన కలుద్దాం. తనకి ఇంట్రెస్ట్ కదా కథలు, జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ మీద ఎలా రాస్తారో తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎలా రాస్తారో అది తెలుసుకుందామని వచ్చానండి, నాకు బాగా ఇష్టం, ఇప్పుడు మానేశానంటే. ఎందుకు మానేసామంటాడు. ఇలా మా ప్రొఫెసర్కి చూపించాను, నేను రాసిన కదా చాలా వరస్ట్గా ఉందని చెప్పాడు. ఇక దెబ్బకి నాకు నీరసం వచ్చేసి మొత్తం తగలబెట్టాను. అంటే పిచ్చదాను, అసలు ఎలా ఎవరన్నా చేస్తారా, నువ్వు ఎలా రాస్తావో నాకు తెలియదు, ఎవడో చెప్పాడని, పప్పులో ఉప్పు లేదని, టీలో పంచదార లేదని ఇలా జీవితంలో అన్నీ వదిలేసుకోవడం కరెక్ట్ కాదు. ఒక్కసారి నీ కథ నాకు పంపించు, నువ్వు ఏదో ఒకటి రాసి నాకు పంపించు, దాని సంగతి నేను చూస్తాను, బాగుంటే ఖచ్చితంగా ఏం చేయాలో చూద్దామంటాడు. సరే ఒక కథ రాసి, చిన్న కథ రాసి ఇమీడియట్గా పంపిస్తుంది. ఒక కథ అయిన తర్వాత పంపించిన తర్వాత ఓ 3 రోజులు అతని నుంచి ఏ రెస్పాన్స్ రాదు. ఏ రెస్పాన్స్ రాకపోతే ఈ ప్రొఫెసర్ లాగా ఈయన కూడా ఇంతే అని చెప్పేసి వదిలేస్తుంది. ఇక ఏం లేదంటే అప్పుడు 4వ రోజు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి నీ కథ చాలా బాగుంది, మా ఇతను ఏజెంట్ ఫోన్ చేస్తాడు, నువ్వు అతనితో మాట్లాడు అని చెప్తాను. అంటే కథ బాగుందా, ఏజెంట్ ఫోన్ చేయడం అంటే అనుకుంటుంది. ఈలోపు అదే ప్రింటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తారు. మేడం మీ కథకి అది బైండింగ్ కావాలా, మామూలు నార్మల్ ఇది కావాలా, ఎగ్జిక్యూటివ్ కావాలా, ఇది ఆర్డినరీ కావాలా? ఏంటి నా కథ ప్రింట్ అవుతుందా అంటే, పబ్లిష్ అవుతుందా అంటే, పబ్లిష్ ఒక్కళ్ళు చేయడం కాదు మేడం, ఇద్దరు చేస్తున్నారు. చూస్తే మతిపోయింది. ఆ కథ ప్రచురించి ప్రపంచాన్ని ఉర్రూతిలోగించింది. ఆ కథ సినిమా కూడా తీశారు, రొమాన్సింగ్ ది స్టోన్. చాలా సూపర్ హిట్ అయింది సినిమా. అమ్మాయి క్యాథరిన్ తర్వాత 45 నవల్స్ రాసింది. 45 నవల్స్ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపేసింది. ఆ అమ్మాయికి వచ్చే రెవెన్యూ, ఆ అమ్మాయికి వచ్చిన పేరు ప్రపంచవ్యాప్తంగా, అమ్మాయి 45 బుక్లు హిట్ అయ్యాయి, సూపర్ హిట్ అయ్యాయి. విపరీతంగా డబ్బు, విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా పేరు.
తర్వాత ఇదంతా అయిన తర్వాత రీసెంట్గా ఒక సైకాలజిస్ట్ని కలిసింది. ఇలా జరగడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా మాట్లాడుతూ చెప్తే అప్పుడు సైకాలజిస్ట్ చెప్తాడు, పిచ్చదానా నీకు ఇంకా చిన్న లాజిక్ కూడా నీకు అర్థం కాలేదా, నీ హ్యాండ్ రైటింగ్ అది చూశాడు, చూసి ఈర్షపడి అతను నీ ప్రొఫెసర్ ఇలా చెప్పాడు, అంతకంటే ఏం లేదు, ఆ చిన్న లాజిక్ నువ్వు ఎందుకు మిస్ అయ్యావు. సో కట్ చేస్తే ఎవరైనా నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటే మీ లక్ష్యాన్ని వదులుకోవద్దు, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఇలా నిరుత్సాహపరిచే వాళ్ళు, కాళ్ళు పట్టు గుంజేవాళ్ళు చాలామంది ఉంటారు. ముందుకు వెళితే చూడలేని వాళ్ళు, ఎదుగుదల ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి అంతే. కాళ్ళు పట్టి లాగకూడదు, ఒక లైన్ కూడా ఉంది గారు, లాగేవాడు ఆల్రెడీ కింద ఉండి ఉంటాడు. అవును, వాడు కింద ఉంటాడు, వాడికి తోడు కావాలి. అదే రైట్, బాగుంది స్టోరీ కదా, ఇట్స్ లైవ్ ఇన్సిడెంట్. తర్వాత అమ్మాయి పుస్తకాల్లో సినిమాలు చాలా తీశారు. 45లో దాదాపు 12 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. 1945లోనా ఇది? ఇది 1945 కాదు, 1984లో రిలీజ్ అయిన సినిమా. 1984లో రొమాన్సింగ్ ది స్టోన్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. 1984. ఓకే. అది తర్వాత వింగ్స్ ఆఫ్ డెస్టినీ, 12 సూపర్ డూపర్ సినిమాలు, 45 సూపర్ హిట్ నవల్స్. ఓకే. సో ఒక్క చిన్న అతను గుర్తించాడు, అమ్మాయి అక్కడికి వెళ్ళడం వల్ల, అయితే వదిలేసేది. సో పట్టుదల అలాగే పెట్టుకుంది. అతన్ని అడగడం వల్ల నాకు పంపించి ఒకసారి చూస్తాను నీ కథలు ఎలా ఉంటాయో, అలా అడగడం వల్ల మళ్ళీ అది జరిగింది. సో కాబట్టి ఏది నిజం అనుకోకండి, ఎవరు ఏదైనా చెబితే అదే నిజం అనుకోకండి. రైట్, బాగుంది గురుగారు. కాల్స్ చూద్దాం. హలో, నమస్కారం. కేథరిన్ లనిగన్. అమ్మా నమస్కారం, మీ పేరు? ఇంతకుముందు కాల్ చేశాను మేడం, నన్ను మధ్యలో కట్ అయ్యింది. ఓకే అండి, మాట్లాడండి. ఇప్పుడు గురువు గారు ఉన్నారు. ఓం నమ శివాయ్. ఓం నమస్తే గురుగారు. ఏమిటమ్మా? బాబు గురించి అండి, కొంచెం చిన్నోడు, కొంచెం అప్పుడప్పుడు బాగా జలుబు చేస్తుందండి. వాడి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వనా గురుగారు? ఎంతమ్మా వయసు? ఇప్పుడు 7 years స్టార్ట్ అయింది గురుగారు. బాలరిష్టాలు లేకుండా ఓ 3 ముఖాలు డాక్టర్కి కూడా చూపించండి. పిల్లలకి చాలా కాలం ఈ జలుబు చేయడం అవి ఉంటాయి. ఇది ఒకసారి చూపించండి, అదేం పెద్ద ఇదేం కాదు. డాక్టర్ సలహా తీసుకోండి. 3 ముఖాల రుద్రాక్ష, ఇది అగ్నిస్వరూపము, ఆరోగ్యానికి మంచిది. అందులో వాళ్ళు బాగా డెలికేట్గా ఉంటారు పిల్లలు. వాతావరణంలో ఏ మార్పు వచ్చినా వాళ్ళకి అటాక్ అవుతుంటుంది. ఆందోళన పడక్కర్లేదు. చాలామంది పిల్లలకి చాలా కాలం వరకు అది వదిలిపెట్టదు. ఒకసారి డాక్టర్ సలహా తీసుకోండి. 3 ముఖాల రుద్రాక్ష అగ్నిస్వరూపము వేయండి అమ్మా, అన్నీ మంచి జరుగుతుంది. ఈ 3 ముఖాలు కూడా 3 రాళ్లు పేర్చినట్టుగా ఉంటుంది. హిమాలయ పరివాహక ప్రాంతం అయ్యి ఉండాలి. అది ముదురు తేనె రంగులో ఉంటుంది, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది. 3 రాళ్లు పేర్చినట్టుగా ఉంటుంది. ఈ రుద్రాక్ష ఒక మామూలు రుద్రాక్షే, ఇది వెయ్యండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ బాలరిష్టాలకి, అనారోగ్యాన్ని దూరం చేయడానికి చాలా బాగుంటుంది. శుభం. మరో కాల్ చూద్దాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు భోగేశ్వరరావు అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం రావు నమ గారు. శివాయ. భోగేశ్వరరావు ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శివాయ మా అబ్బాయి గురించి తెలుసుకున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ దగ్గర అండి, మానుకొండ మాట్లాడుతున్నాను. విజయవాడ దగ్గర. మానుకొండ. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 16/9/1980. 16/9/1980. 80. మంగళవారం నాడు అబ్బాయి పుట్టింది. అవునండి. ఇది షష్ఠి, శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది వృశ్చిక రాశి. మీ అబ్బాయి అండి, కొడుకా? అవునండి, కొడుకే. ఎంతమంది పిల్లలు ఈయనకి? ఈ పిల్లలు లేరండి ఆయనకి. మ్యారేజ్ చేసాం, మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిపోయిందండి. అయ్యో. కాకపోతే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా చేసి ఆయన కూడా వెళ్ళిపోయింది. అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయింది. ఉద్యోగం పోయిన తర్వాత వెళ్ళిపోయింది ఆయన. సో ఏం చేస్తాం, సంబంధాలన్నీ ఆర్థికపరమైనవిగా మారిపోతున్నాయి. ఒక 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి, దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. ఈ 3 వీలైతే వేయండి, కుదరకపోతే ఒక్కటే వేయండి. 3 వేయగలిగితే చాలా బాగుంటుంది. శుభం.
ఓకే, మరో కాల్ చూద్దాం. హలో, హలో, చెప్పండి మీ పేరు. నా పేరు లావణ్య అండి, సాలూరు. ఓకే అండి, మాట్లాడండి గురుగారు. మా ఓం నమ శివాయ్. ఓం నమస్తే సార్. మీరు ఒకసారి మేము రుద్రాక్ష తీసుకున్నాం. ఎప్పుడమ్మా? బాగుందండి. బాబుకి బాగానే ఉంది. ఆ బాబు మ్యారేజ్ ఇంకా అవ్వలేదు. రుద్రాక్ష ధారణ ఎప్పుడూ బాగుంటుందమ్మా. అమ్మ, ఇప్పుడు ఎవరి కోసం? బాబు కోసమా? చిన్న బాబు గురించి అడుగుతున్నాను. చిన్న బాబు గురించి. చిన్న బాబు ఏం చేస్తాడమ్మా? బాబు చదువుకుని అలా ఉన్నాడండి, ఇంకేం జాబ్ రాలేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి చిన్న బాబుది. 96 అండి. 1996. 1996 9వ నెల పుట్టాడండి. 9వ నెల. డేట్ అమ్మా? 15వ తారీఖు అండి. 9వ నెల 15వ తారీఖు. అమ్మా, ఆదివారం పుట్టినట్టు గుర్తుంది కదా? అవునండి, ఆదివారం పుట్టాడు బాబు. అలాగే ఇది తదియ, శుక్లపక్షము, శుద్ధ తదియ, ఇది కన్యా రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి కానీ ద్వాదశముఖి కానీ. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అందులో ఆల్రెడీ మీ పెద్ద అబ్బాయికి వేసి ఉన్నారు, ఫలితం మీరు చూసి ఉన్నారు. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒకటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం బాగుంటుందని ఎవరు చెప్పక్కర్లేదు. ఆల్ ది బెస్ట్. క్యాంప్స్ గురుగారు ఈ వారం విశాఖపట్నం గురువారం, ఎల్లుండు, రేపు బుధవారం, ఎల్లుండు గురువారం, ఎల్లుండు విశాఖపట్నం. సో 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి పెద్ద నగరం విశాఖపట్నం. దాని కనెక్టివిటీ కూడా ఎక్కువ. అటు ఒరిస్సా నుంచి, ఇటు ఆంధ్ర నుంచి కూడా. మీరు వేరు సెల్ ఫోన్లో వేరు పేర్లు నమోదు చేయించడం కరెక్ట్ కాదు. నాకు ఇబ్బంది అవుతుంది, మీకు కష్టమే. అక్కడి వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బంది అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇది ఎమర్జెన్సీ కాదు, అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు చూపించవచ్చు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్, రికమెండేషన్స్ ఏవి తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. రోజు నేను ఉంటాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, ఒక్క గురువారం నాడు మినహా. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సౌత్ ఇండియా నేను ఎంటర్ అవుతాను కాబట్టి సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడన్నా, అంటే సపోజ్ రాజమండ్రిలో మీరు ఉన్నారు, రాజమండ్రి దగ్గర సంస్థకి మీరు వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఎదురుబదురుగా నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు ఎక్కడికి వెళితే నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం విశాఖపట్నంలో నన్ను కలవాలనుకున్నా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మ, చెప్పండి మీ పేరు. నా పేరు రమ్య అండి. ఓకే అండి, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. నమస్తే సార్. ఏమిటమ్మా? ఆరోగ్యం బాగోట్లేదండి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ చెప్పమ్మా. ఆఫ్ బర్త్ అమ్మా రమ్య? 5/10/82. అక్టోబర్ 5. అవునండి. 82 అమ్మా? అవునండి. ఏమి అనారోగ్యం అమ్మా? అమ్మ, గురువారం పుట్టినట్టు తెలుసా? యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని. ఏం స్పాండిలైటిస్? యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. యాంకిల్స్ అంటే ఇవి యాంకిలేజన్ అంటే ఇవి దాంట్లోనే, అంటే ఈ జాయింట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ యాంకిల్స్ దగ్గర. అది అది చాలా ఇబ్బంది. అమ్మా, గురువారం పుట్టినట్టు తెలుసమ్మా? అమ్మా రమ్య? మంగళవారం సార్. కాదమ్మా, 82 కరెక్టేనా? అక్టోబర్ 5 కరెక్టేనండి. అను గురువారమే. హలో, నీకోసం మళ్ళీ ఇంకోసారి చూస్తాను.
హలో. ఒక్కసారి ఉండమ్మా. ఇది గురువారమేనమ్మా. ఏం చేస్తున్నావమ్మా రమ్య? హౌస్ వైఫ్ సార్. రైట్. ఇదంతా కాదు, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోమ్మా. ఓ 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోమ్మా. ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఈ 11 కుదరకపోతే 10 ముఖాలు కూడా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో సార్, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు పవన్ కుమార్ అండి. ఓకే పవన్ గారు, ఓం నమ శివాయ. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్ మీ దానికి ఇప్పటి నుంచో ఫోన్ చేస్తున్నాను, కలవట్లేదు సార్ అసలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది అశ్వరాపేట మండలం అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్తున్నా సార్. 21/7/1996. 21 జూలై 96. 1996. ఏం చేస్తున్నారండి? 3:40 సార్. అవునండి, అది శనివారం నాడు ఉదయం. అవును సార్. శనివారం. తెల్లవారితే ఆదివారం కాదు, తెల్లవారితే శనివారమే. తెల్లవారితే శనివారమే. 21/7/1996 ఎర్లీ మార్నింగ్ 3:45 సార్. అవును, అది తెల్లవారితే శనివారమే. శుక్రవారం నాడు రాత్రి. అవును సార్. శుక్రవారం నాడు రాత్రి, తెల్లవారితే శనివారం. అవును సార్. నేను ఏదో చెప్పానని మీరు అవునంటున్నారు. మీరైతే బలంగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఆదివారం అని. హలో. అదే సార్, అది డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? కరెక్టే సార్. శనివారం కూడా కరెక్టేనండి. ఇది త్రయోదశి శుక్లపక్షము. ఇది ధనుర్రాశి. ఏం చేస్తున్నారండి? సార్ నేను MBA చదివి సార్, ఖాళీగా ఉంటున్నాను సార్, జాబ్ లేదు. ఎప్పుడు అయింది? ఎప్పుడు పాస్ అవుట్ అండి? 2019 సార్. 19. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు 6 సంవత్సరాలు? ఇక్కడ చిన్న జాబ్ ఒకటి చేస్తున్నా సార్, మామూలుగా టెంపరీ. ఏదో ఒకటి చేస్తున్నారా? అవును సార్, చిన్న జాబ్ చేస్తున్నాను సార్. పెద్దదానికి ట్రై చేస్తున్నా, రావట్లేదు. అందుకని హెల్త్ కూడా. రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత మీ ప్రయత్నం ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంటుంది. ద్వాదశముఖి రుద్రాక్ష ఆర్ అష్టముఖి రుద్రాక్ష. ఈ ద్వాదశి, ఈ 12 ముఖాలు కలిగిన రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, శరీరానికి తాకే విధంగా. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఎన్ని సంపదలు ఉన్నా, ఏ సంపద ఏ మేరకు మీకు ఉపయోగపడుతుందో తెలియదు. ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అందులో కొత్త సంవత్సరంతో, ఒక పాజిటివ్ వైబ్స్తో, ఓ మంచి ఆధ్యాత్మిక సంపదతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టండి. మీరు అనుకున్నవన్నీ సాధించే ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు. గురుగారు, ఒక్కోసారి మనం ఏదైనా విషయాలు మంచి చేయాలని పోతే చెడు ఎదురవుతుంది అంటారు. అలా అని చెప్పి ఇంకా మనం చేయకుండా ఉండిపోవాలంటారు. మంచి, అది మనం మంచి అనుకున్నప్పుడు, నమ్మినప్పుడు చేయడమే. దాని ఫలితం గురించి ఇప్పుడు భగవంతుడు కూడా నువ్వు కర్మ చేయి, ఫలితం నాకు వదిలేయమని చెప్తాడు. మంచి అని నువ్వు నమ్మినప్పుడు మంచి చేయడమే. అది ఫలితం ఎలా వచ్చినా అది వేరు. ఇప్పుడు ఒకసారి భారతంలో ఒక చిన్న కథ తీసుకుంటే, కార్తవీర్యార్జునుడు అంటే పరశురాముని తండ్రి, మన జమదగ్ని ఆశ్రమం దగ్గర తను ఉన్నప్పుడు, తన కుటీరం దగ్గర తన ఆశ్రమం దగ్గర బయట ఉన్నప్పుడు అటు నుంచి జమదగ్ని ఆశ్రమం మీదుగా తను వెళుతూ ఉంటాడు. వెళ్ళి చూస్తాడు. చూసి ఇక్కడ ఏదో ఆశ్రమం ఉంది, ఇక్కడ ఆగుదామని చెప్పేసి ఆగుతాడు. ఆగితే వాళ్ళ సహచరులందరికీ కూడా, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ భోజనాలు అయ్యి ఏర్పాటు చేస్తానంటాడు. అందరికీ భోజనాలు, మొత్తం అందరినీ కూర్చోబెడతాడు. ఎవరికి ఏం కావాలో మొత్తం అన్నీ అడుగుతాడు.
మొత్తం అన్నీ అడిగితే వీళ్ళందరికీ నువ్వు ఎలా పెడతావు, నీ దగ్గర ఏమీ లేదు, ఉన్నది ఒక్కడు, సహాయకులు కూడా లేరు అని కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు అంటే 1000 చేతులు ఉంటాయి తెలుసు కదా. రావణుడిని కూడా ఓడించిన వాడు. రావణుని వాళ్ళొక్కడే కాదు, కార్తవీర్యార్జునుడు కూడా ఓడించాడు. సో 1000 చేతులు ఉంటాయి తనకి, ఎదురు లేదు, మహాబలశాలి. సో ఇంతమందికి నువ్వు ఎలా భోజనం పెడతావు, ఏముంది నీ దగ్గర, ఒక కుటీరము, ఎండిపోయిన డొక్కలు, నీకు పంచి కండువా తప్ప ఏమీ లేదు, మాకేం పెడతావు అంటే, ఏం పర్వాలేదు కూర్చోండి, మీ ఎవరికి ఏమేమి కావాలో అన్ని క్షణాల్లో అరేంజ్ చేస్తాను అంటాడు. మొత్తం ఈ సైన్యం అందరికీ ఎవరికి ఏం కావాలో అన్ని కోరిని అన్నీ మొత్తం క్షణాల్లో ఆవిరిపోతాయి. వేడివేడిగా అసలు మతిపోద్ది కార్తవీర్యార్జునికి. ఏమయ్యా ఇవన్నీ ఎక్కడిని తీసుకొచ్చాయి, ఎలాగా, పాపం వీళ్ళందరూ దూరం నుంచి వచ్చారు, అలసిపోతున్నారు, వీళ్ళందరికీ మంచి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేస్తే అన్ని ఎలా వచ్చాయి అన్నీ నీకు అని అడుగుతాడు. అదో కామధేను ఉంది, దూడ, తల్లి 2 ఉన్నాయి. సరే భోజనాలు అయిపోయిన తర్వాత అది ఏది అడిగితే అది ఇస్తుంది కదా, నీ దగ్గర ఎందుకు అయ్యాది అని చెప్పకుండా, కనీసం తీసుకువెళ్తున్నానని చెప్పకుండా, జమదగ్ని మహర్షికి చెప్పకుండా దాన్ని తల్లిని తోలుకొని పోతుంటాడు. ఎంత వారించినా వినకుండా, తను ఏదో వీళ్ళకి భోజనం పెడదాం అనుకొని ఓ మంచిగా అటు పోతున్న వాడిని పిలిచి భోజనం పెడుతుంటే ఉన్న కామధేను తోలుకుపోతున్నాడు అడగకుండా. దౌర్జన్యం, రాజు కదా, బలం, అందులో 1000 చేతులు ఉన్నాయి. ఈయన ఏం మాట్లాడతాడని తన ఉద్దేశం. తీసుకువెళ్ళిపోతుంటే వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అప్పుడు ఈయన వస్తాడు, పరశురాముడు వస్తాడు. వచ్చి ఏమిటి నాన్న బాధపడుతున్నావు, దూడ అరుస్తోంది, తల్లి లేదు, ఏమైంది అంటే, ఇలాగ కార్తవీర్యార్జునుడు వచ్చాడు, ఏదో భోజనం వాళ్ళకి అందరికీ ఏర్పాటు చేద్దాం అనుకొని పెడితే కామధేనుని పట్టుకుపోయాడు ఆయన అని ఆ మాట చెప్పేలోపే ఉరుకులు పరుగులు గుర్రం మీద పోయి దారిలోనే అటకాయించి, ఎరా ఎంత అహంకారం, కాకపోతే మా నాన్నని తిట్టి మా కామధేనుని తీసుకుపోయేంత ధైర్యం నీకేడ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పి చాలా కోపంగా చాలా పరుషంగా మాట్లాడతాడు. ఈ బ్రాహ్మడేంటి రెచ్చిపోతున్నాడు, భూమికి జానడు లేడు, వీడేమిటి అని చెప్పేసి, ఏమిరా నీకేం కావాలి అని అడుగుతాడు. ఏం కావాలో చెప్తాను, అది విడిచిపెట్టకపోతే అంగుళం కదలలేవని చెప్తాడు. శుభ్రంగా తని లోపలేయమంటాడు. అంతే, తన పరసం అదే గొడ్డలి తీసి మొత్తం సైన్యాన్ని అందరినీ ఒంటి చేతితో అందరినీ చంపేసి, కార్తవీర్యార్జునుడు 1000 చేతులు నరికి కామధేను తీసుకొచ్చి తండ్రి గొప్ప చెప్పి, నాన్న ఇదిగో ఏం చేసావంటే మొత్తం సైన్యాన్ని అందరినీ చంపేశా, కార్తవీర్యార్జునుడు 1000 చేతులు నరికేశా, ఆడిని చంపేశా, కామధేను తీసుకొచ్చా. నాయనా ఇది తగదు, మనం బ్రాహ్మణం, ఇలాంటి హత్యలు పాతకాలు చేయకూడదు, ముందు ఈ పాప నివారణ ఇవన్నీ పోవడం కోసం నువ్వు దేశ సంచారం మత తీర్థయాత్రలు అన్నీ తిరిగిరా అంటే భూమిని 21 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. సరే మంచికి పోతే చెడు ఎదురయ్యి ఇవన్నీ కూడగట్టుకున్నాడు అనమాట. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే మనం మంచి చేసినా ఇవన్నీ మళ్ళీ అనుభవించక తప్పదు. ఇవన్నీ అలా అని చెప్పి మానేయం కదా. వాళ్ళు ఏదో వచ్చారు, భోజనం పెట్టడం ధర్మం, ఇవన్నీ ముందు ఊహించాలి, ఇలా కొడతారేమో, తీసుకుపోతారేమో అన్నీ ఎక్కడ ఊహిస్తాం. మనం చేయాల్సింది మనం చేయడం, ఎలా జరిగితే దాన్ని ఫేస్ చేయడం అంతే. ఓకే గురుగారు, చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో రుద్రాక్షుల సందేహాల ద్వారా మా అందరితో పంచుకున్నారు. అలాగే ఈ గురువారం గురువుగారు మరి వైజాగ్లో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్క పేరు నమోదు చేసుకుని గురుగారితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.